शिवाय गुरवे नमः। 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 స్థిరముగా ఉండున్నది అర్థం. స్థిరముగా ఉంటుంది అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా చంచలం అవ్వదు ఆవిడ, కాబట్టి ఆవిడ నిత్య. తర్వాత శ్రీకంఠార్థ శరీరిణి. శ్రీకంఠార్థ శరీరిణి. శ్రీ అంటే గరళము, గరళకంఠుడే శ్రీకంఠుడు. గరళకంఠుడు అనబడు పరమేశ్వరుని శరీరమందు సగభాగము పరమేశ్వరి, కాబట్టి శ్రీకంఠార్థ అర్ధ శరీరిణి అనగా శ్రీకంఠ అర్ధ శరీరిణి అని అనబడుచు. బ్రహ్మాండము, పిండాండము, శ్రీ విద్య, శ్రీచక్రాలు, ప్రకాశ విమర్శలు, శివశక్తి సమ్మేళన రూపములు. కాబట్టి వీని యందు అర్ధాంశయకు పరమేశ్వరి శ్రీకంఠార్థ. ఇక్కడ సగము సగము అంటే ఇద్దరు భేదంగా ఉందని కాదు, అంటే ఇద్దరిలో అభేదం. అది ఒకరిలో ఒకరు ఐక్యమయ్యారు అంటే ఒకరినే చూపించాలి. అందువలన మేమిద్దరం సగం సగం అన్నారు. సగం సగాన్ని విడదీయలేదు. రెండు కలిస్తే పూర్ణత్వం. విడివిడిగా ఉన్నప్పుడు అమ్మ వేరు అయ్య వేరు అంట. రెండు కలిసినప్పుడు అయితే ఒకరిలో ఒకరు లీనం. ఇప్పుడు నది వెళ్ళి సముద్రం కలిసాక సముద్రమే అంటున్నారు తప్ప, ఎందుకంటే కనపడేది సముద్రం కాబట్టి దాన్ని సముద్రం అంటున్నారు తప్ప నది ఉన్నది అందులో అని చెప్పండి, సముద్రమే. అందువల్ల వీళ్ళిద్దరు ఒకరిలో ఒకరు ఐక్యం అవ్వలేదు. అవ్వలేదు అంటే భేదం ఉందని కాదు, నీకు అర్థం అవ్వడానికి. ఎందుకంటే ఇది పరిమితికి లోబడిన బుద్ధి. ఎన్ని చెప్పినా ఎంత చేసినా మళ్ళీ తాను అనుకున్నదే చేస్తుంది. అందుకే కదా స్థిరత్వం ఎందుకు రావటం లేదంటే అందుకే కదా. ఎన్ని బోధలు చేసినా మళ్ళీ జీవలక్షణంతో వ్యవహరించటం వల్ల కదా. ఇది పరిమితి బుద్ధి. అది అంత తొందరగా అన్ని యాక్సెప్ట్ చెయ్యదు. ఏదో అంటే బుద్ధి అలా ఉంది కాబట్టి. చెయ్యకపోవడానికి వేరే రీజన్ ఏం లేదు, ఎందుకంటే నేను అనుకున్నాను అంటాడు. ఇది నా అభిప్రాయం. వాడు దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించాడు. ఇది మంచిదిరా, దీనివల్ల నీకు చెడు జరుగుతుంది, దీనివల్ల నీకు మంచి జరుగుతుంది అంటే ఎవరో కొంతమంది కష్టిత ధీరహ అని ఆయన చెప్పినట్టుగా ఎవడో కొంత వాడి బుద్ధి సక్రమంగా ఉంటే అవతల వాళ్ళు మన గురించే చెప్తున్నారు అన్న ఒక వల్ల ఈ బుద్ధిలో తేడా ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ ఒక రూపంలోనే ఇద్దరు కనపడుతుంది. అంటే ఇక్కడ శివశక్తి ఐక రూపిణి అని చెప్పినప్పుడు ఇద్దరిలో ఒకళ్ళే కాబట్టి ఇక్కడ పని చేసేటప్పుడు అంటే ఎవరి పని వాళ్ళే చేస్తారు. ఎవరి పని వాళ్ళు చేసినా రెండో వాళ్ళు లేరు అనడానికి వీల్లేదు. ఇప్పుడు అమ్మ మీకు ఏదైనా చేసి పెడుతోంది, కొని పెడుతోంది, ఇంకోటి ఏదో చేస్తోందంటే సంపాదించింది నాన్నే కదా. అంటే ఈ రోజుల్లో సంగతి చెప్పట్లేదు, ఈ రోజుల్లో అమ్మలు సంపాదిస్తారు. మొత్తం నా డబ్బులే అనొచ్చు, నీ డబ్బులు నా డబ్బులు అనొచ్చు. కాబట్టి ఇప్పటివి మీరు తీసుకోకండి. ఇప్పుడు ఉద్యోగాలు చేయని వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు. కాబట్టి సంపాదన అంటే దానికి చేసిన ఖర్చు అనేది ఎవరిది? ఖర్చు కనపడదు కదా. అలాగే అది తండ్రి. అంటే ఇక్కడ వేరేగా ఉన్నారా మరి వీళ్ళిద్దరు? లేదు. కాబట్టి నాది డబ్బు అని ఆయన అనడానికి వీల్లేదు, నేను ఖర్చు పెట్టానని నువ్వు ఎందుకు ఖర్చు పెట్టావు అనడానికి లేదు. తప్పదు.
అంటే ఒక గృహంలో వ్యవహారం జరుగుతున్నప్పుడు భార్య కొన్ని, భర్త కొన్ని అలా ఉంటాయి. ఇద్దరికి భేదం లేదు, అభేద స్థితిలోనే ఉండాలి వాళ్ళిద్దరు. ఇది చూపించడం అదే. అంటే కంఠంలో విషమున్న ఆయన వదిలేసింది ఆవిడ, వదలలేదుగా. ఆవిడ సైగ చేసింది. ఎంత బాగుంటుంది ఆ లీల కూడా కథ. అంటే ఎన్నిసార్లు చెప్తున్నా ఆనందం అంత. సముద్రం చిలికితే ఏమొచ్చింది, విషం వచ్చింది. అందమైన అవన్నీ వచ్చాడు, విషం తీసుకుంటాడు లక్ష్మీదేవి గారు. సరే విషం వచ్చింది, ఏం చేయాలో అర్థం కాలేదు. అందరు శివుడి వైపు చూశారు, శివుడు అమ్మ వైపు చూశాక ఆవిడ సైగ చేశారు. వాళ్ళిద్దరు డిస్కషన్లు పెట్టుకోవాలి తీవ్రంగా గదిలోకి వెళ్ళి. ఒట్టిగా ఆయన చూసేట ఏమిటి అని. అలా అందుకని కిం పక్వ జంబూ ఫలం వా, అదేమన్నా ఆభరణమా లేకపోతే పండినాయన్నా ఈ పండు అనుకున్నావా ఏంటి నువ్వు అని శంకర్లు అన్నారు. ఆయన శుభ్రంగా అసలు మరి విషం అంటే ఇక్కడ మీకు ఏదో ఒక బాటిల్లో విషం కాదు, అక్కడ అది ఇట్లా మండుతోంది, బాగా మండుతోంది. అది బయటకు వదిలేస్తే మొత్తం అంతా నాశనం చేస్తుంది. విషం అంటే అది లోపలికి వెళ్ళాక ఏమన్నా హాయిగా ఉంటుందండి. ఏదో సినిమాలో చూపుతారు విషం తాగితే పడుకుంటారు, ఎట పడుకుంటారు, కానీ ట్రై చేయలేం కదా. వాళ్ళు నిజంగా తాగరు కాబట్టి పడుకున్నట్టుగా ఏదో చేస్తారు. ఎందుకు పడిపోతారు, విలవిల్లాడుతూ పడిపోయారు అంటే లోపల మంట అన్నమాట. కాబట్టి విషం అంటే బగ పడ్డే అని తెలుస్తుంది. అందుకని ఆయన ఏం చేశాడు, దాన్ని ఇక్కడ ఆపేశాడు. ఎందుకంటే ఆయన కుక్షే బ్రహ్మాండం. అమ్మ అయ్య ఇద్దరు కలిసే మళ్ళీ అదేంటండి అమ్మ కదా అని మీరు అనవసరంగా చెప్తున్నారు. పరిమిత బుద్ధిని అనవసరంగా ఏటో పోనివ్వకండి. ఏం చెప్పబడుతుందో అది మాత్రమే గ్రహించండి. కాబట్టి ఆయన ఏం చేశాడు, ఇక్కడికి ఆపేశాడు. అందుకని ఆయన ఇక్కడ నీలంగా మెరుస్తూ ఉంటుంది. ఆయన చక్కగా స్ఫటిక సదృశుడు. శివుడు నల్లగా ఉండడు, శివుడు తెల్లది స్ఫటికం. అందుకని అమ్మ సగభాగం కనపడుతుంది అందరి. ఇక్కడ చక్కగా నీలంగా అంటే ఆ నలుపు లాగా ఇలా కనపడుతుంది, ఒక ఆభరణం లాగా ఉంటుంది. అందుకనే శంకర్లు అలా ఉంది. ఆభరణం ఏమిటయ్యా అలా దాచుకున్నావు, ఎలా అసలు తీసుకున్నావు ఆ విషయాన్ని. కాబట్టి శ్రీకంఠార్థచరి, శ్రీ అంటే శుభములు, లక్ష్మీదేవని కూడా ఉంది. ఇదేమిటండి మొన్న ఏదో చెప్పారని పాపం లోపల ఏమన్నా అనుకుంటున్నారని అనుకోకండి. సంస్కృతంలో ఆ యొక్క వర్డ్ని బట్టి అక్కడ కొన్నింటికి కొన్ని అర్థాలు మారు. అందుకని శ్రీ అంటే కూడా, ఎందుకంటే పాపం విషం కూడా కొన్నిసార్లు మంచి చేస్తుంది కదా. మరి ఇప్పుడు ఈ విషం తినటం వల్ల కదా మీరందరూ ఉన్నారు. శ్రీ అంటే అది. అంటే ఇద్దరికి అభేదమే. వాగ్భూత పరాశక్తి యా చిద్రూప పరాభిద వందే తాం అనిశం భక్త్యా శ్రీకంఠ అగ్ని శరీరిని ఆవిడ్ని స్థుతిస్తారు. సో కామయద స ఈక్షత్, పరమేశ్వరుని ఈక్షతి స్వరూపము అమ్మ, ఇచ్ఛాశక్తి స్వరూపిణి. బ్రహ్మాండమున శివశక్తి సమ్మేళనము లేని పదార్థం. వాళ్ళిద్దరికి అభేదం. కాబట్టి అమ్ముందంటే అయ్యి ఉన్నాడు, అమ్ముంటే నాన్న లేడనా అంటే బాహ్యంలో వేరే అర్థాలు తీసుకోకండి. మామూలుగా అమ్మ అంటే నాన్న, నాన్న ఉన్నాడంటే అమ్ముందని కూడా అర్థమే కదా. కాబట్టి ఇక్కడ శివశక్తి ఇద్దరు కలిసే ఉంటారు, ఎక్కడ వాళ్ళు విడివిడిగా లేరు. ఇక్కడ చెప్పబడింది కాబట్టి అర్థం చేయాలి. ప్రభావతి పరమేశ్వరి తేజోదాయకములకు గోళములకును తేజము ఒసగులది అవుట అత్యంతమైన తేజోగణ స్వరూపిణి, కోటి సూర్య సమప్రభ గలది అనంతమైన కిరణ సముదాయం. అణిమాదిభి ఆవృత మయూఖై అహం ఇత్యేవ విభావయే భవానీ. ఆవరణ దేవతలకు విద్యుత్ స్వరూపములకు పరివార దేవతలచే పరివేష్టించబడి ఉంటుంది. ప్రభావత సవితు శక్తి ప్రభావం. గాయత్రి రూపమున సేవించబడు ఆదిత్యుని వర్గస్సు సావిత్రియే ప్రభావం. బహుప్రభావము గల కుండలిని శక్తియే ప్రభావం. మూలాధారం నుండి ఊర్ధ్వగామిని అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్రముల వాటిలో జ్యోతిష్మతి అంటే
యోగులకు తెలుస్తుంది అది ఇది అంటున్నారు. కాబట్టి ఏది ఎవరికి తెలిసినా ఎక్కడున్న శక్తి అయినా ఆ అమ్మే. కాబట్టి ఇక్కడ జ్యోతిష్ మండలము అంటే సూర్యుడికి వెలుగునిచ్చింది ఆవిడే. ఇక్కడ అంటే ఇంత చెప్పవలసిన ఆవశ్యకత ఉంది లేదా అంటే చెప్పాను కదా ఇందాక, పరిమిత బుద్ధి మళ్ళీ వేరేదంటూ. అందుకనే పొట్టుపోయిలాగా మర్చిపో అమ్మ యొక్క ఆ సమర్థత అనండి, ఆ విశ్వరూపము, అఖండ రూపం, బ్రహ్మాండ రూపం మీకు మీ మనసుల్లోంచి చెదిరిపోకుండా, అంటే ఆ ధైర్యాన్ని ఉపాసన చేసేవాళ్ళం చెదిరిపోకుండా ఉండడానికి. అంటే ఇక్కడ కేవలం అమ్మే అని తీసుకోగలరు. అంటే ఆ బ్రహ్మాండం, బ్రహ్మము ఎంత శక్తివంతమైనదో కేవలం అమ్మ రూపము ఒక రూపంని భావించక్కర్లేదు. రూపం లేకపోతే బ్రహ్మం. మీరు రక్షించండి అంటే పాపం రూపం లేని వాళ్ళు ఎలా రక్షిస్తారన్న ఆలోచన మీకుంటుంది, వాళ్ళకు ఉండదు. రూపం లేకపోయినా రక్షించవచ్చు కదా. కాబట్టి ఇక్కడ అర్థం ఏమిటి అంటే ఆ బ్రహ్మము ఎంత శక్తివంతమైనదో. అందుకని అహం బ్రహ్మాస్మి అంటే అది తేలికమైన ఇది కాదు అసలు. అంటే మీరు దాన్ని చాలా తేలిక భావంతో దాన్ని పొందటం లేదు. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మము అయి ఉన్నాను. అంటే ఒక బ్రహ్మానికి ఎంత శక్తి కలదో, ఇప్పుడు మనం అమ్మ గురించి చెప్పిన శక్తులన్నీ ఆ బ్రహ్మానివే. ఆవిడని రూపంగా వీళ్ళు దేవతలు పిలిచారు కాబట్టి ఇక్కడ అమ్మ అని సంబోధిస్తున్నాం, శ్రీమాత అని సంబోధించి చెప్తున్నాం. కానీ ఈ లక్షణాలన్నీ ఆ బ్రహ్మంవే, సందేహం ఏమీ లేదు. అంటే అహం బ్రహ్మాస్మి అంటే ఎంత ఉంది, దానిని ఈ పరిమిత బుద్ధితో వీళ్ళు దాన్ని సరే యాక్సెప్ట్ చేశారా చేయలేదా అన్ని అనవసరమైన విషయం. అంటే ఏ నశించే బాహ్యం ఉందో ఆ బాహ్యానికి విలువిస్తున్నారు తప్ప ఆ ఈ బ్రహ్మాండాన్ని అమ్మ గురించి గొప్పగా చెప్తున్నారు, ఓ నమస్కారం పడేస్తున్నారు అంతే. ఒరే అమ్మ ఎక్కడో లేదురా, ఆ బ్రహ్మం ఆవిడే. మనం కీర్తించాలి అంటే ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. కీర్తి ఎవరిని స్తుతిస్తారు, మీకన్నా గొప్ప వాళ్ళని స్తుతి. వేరే ఎవరున్నారని ఇక్కడ అన్య పదార్థమే లేదు, బ్రహ్మము తప్ప అన్య పదార్థం లేదు. మరి ఎలాగండి, ఎదురుగుండా ఉంటేనే కష్టం అవుతుంది, అసలు లేకపోతే ఎలా కీర్తిస్తారు. అందుకని ఒక రూపం పెట్టి ఎవరికి నచ్చిన రూపం అవ్వాలి. ఒకళ్ళకి శివుడు అంటే అది బ్రహ్మమే కదా. మరి అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు అసలు అల్టిమేట్ ఒక బ్రహ్మాండ స్వరూపమే నేను. ఎందుకు ఇలా పరిమిత బుద్ధికి లోబడి ఈ నశించే వాటి పట్ల ఎందుకు నేను ఇంకా తాపత్రయం పొందుతున్నాను. లేని పిల్లల్ని పెంచద్దు, ఏది చేయవద్దు అనట్లేదు. అంటే అందులోనే కొట్టుకుంటున్నారు కదా. ఇంకా వీళ్ళు వాళ్ళు నా వాళ్ళు, వాళ్ళకేదో చేయాలి వీళ్ళకేదో చేయాలి. ఎంత చేయాలో అంత చెయ్యమనే చెప్పారు కానీ చెయ్యొద్దు. అది ఏది చేసినా భావరహితంగా చెయ్యరా, నువ్వు బ్రహ్మం అన్న భావనతో చెయ్యి, అప్పుడు అది పర్ఫెక్ట్ గా అవుతుంది. బ్రహ్మం ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా, ఆయన పనిలో లొసుగులు లేవు. అందుకని మీరు బ్రహ్మం అయితే కదా మీ పనులలో లొసుగులు లేకుండా ఉంది. లేకపోతే ఈ నశించే దేహంతో ఈ బుద్ధి ఎప్పుడూ మారిపోతుంది. ఈ క్షణం బాగుంటుంది, రెండో సెకండ్కి ఇంకోటి ఉంటుంది. అదే ఏంటది, దాన్ని ఏమనాలి, ఈగో లేకపోతే బ్రహ్మం అవడానికి ఎంతసేపు అండి. ఈగోనే కదా ఉన్నది, ఏం చేస్తాం. కాబట్టి ఇక్కడ తేజోదాయకములకు గోళములకును తేజం అంటే వాళ్ళ, ఇప్పుడు ఆ సూర్యుడికి ఆ కాంతి తగ్గించుకునే శక్తి మళ్ళీ మధ్యాహ్నానికి ఎలా ఎలా ఇస్తారు. రావడం రావడం ఆయన అలా వస్తే అందరు పోతారు. అలా చెయ్యలేదు. నెమ్మదిగా వీడిని లేపి పిల్లాడిని ముందరే టాప్ టాప్ అని కొట్టి లేపితే అలా లేదు, అన్ని బుజ్జగించి నెమ్మదిగా లేదు కదా. నెమ్మదిగా వాడికి ఏదో చెప్పి ఏదో లేదు, కొంచెం పెద్ద అయ్యాక అప్పుడు వేరు.
చిన్నగా ఉన్నప్పుడు ముందే ఒకటి వేసేసి లేపితే వాడు ఏడుపులు అంకించుకుంటాడు, నానా గోల. అలా అలాగే ఆ సూర్యుడి యొక్క కాంతి మొదట చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. అందుకని సూర్యకాంతి పడాలండి, అందులో నుంచి పూలు వచ్చేసి మీకు ఆరోగ్యం ఉంది. ఆ తర్వాత నెమ్మదిగా నీ పనులు కావడానికి ఇంకా రకరకాలు. మళ్ళీ ఆ తర్వాత నెమ్మదిగా తగ్గుతుంది. ఇక చాలు లేరా పనులు చేసింది, రా ఇంటికి వచ్చిపో. కాబట్టి ఈ శక్తులు ఆ తేజము అని ప్రభావతి అణిమాదిభి ఆవృతాం, అన్నిటికీ ఆవృతాం. ఆవిడకి అంత శక్తి ఉందని తెలుసు. కాబట్టి ఈ శక్తి అంతా మళ్ళీ బ్రహ్మమే కదా, బ్రహ్మంకి వేరుగా ఉందా? ప్రభారూప ఆవిడే అంటే కాంతిస్తోంది, ఆ శక్తి ఉంది కాబట్టి రూపం పొందిన ప్రభారూప. కోటి సూర్యుల యొక్క ప్రభయే స్వరూపముగా కలదు. కాంతి స్వరూపములకు అడిమాది ఆవరణ దేవతల రూపం బహుశోభమాన అని చెప్పారు. రక్త శుక్ల ప్రభల యొక్క మిశ్రమ ప్రభయే శరీర ప్రభగా ఆవిడది కొంచెం ఉదయిస్తున్న సూర్యకాంతి. అంటే అటు ఎరుపు కాదు, అటు తెలుపు కాదు, ఆరెంజ్ అన్నాం కదా. కొంచెం ఊహించడానికి కొంచెం కష్టం, ఎందుకంటే మనకి కలర్ బ్లైండ్నెస్. కలర్లు అంత తొందరగా ఎలా చెప్తారండి పాపం? అందరూ కరెక్ట్ కలర్ చెప్పగలరా? ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క అభిప్రాయం. అది అది కాదు ఇది కాదు చెప్పలే. నీలం అనగానే నీలం రంగు పూసే ఎట్లా? నీలము అంటే నలుపు అని తెలుసుకోవాలి, కానీ నీలము అంటే మన నీలం రంగు అనుకుంటారు, పూసు చూసేవాళ్ళు చూస్తారు, అంటే ఎవరికి అర్థం తెలీదు. నీల మేఘశ్యామ అని పాడుకుంటారు, కాబట్టి నీలం రంగు పూసేది. అంటే అమ్మ ఆ అంటే అమ్మ శరీరం పొందినప్పుడు ఆ కాంతితో ఉంటుంది అని చెప్తారు. ప్రసిద్ధ ప్రపంచం నందలి సకల జనులను తమకు తెలిసినను తెలియకున్నాను నేను నాది అని చెప్పుకొను అహంవాచకముగా. ఇంగ్లీష్ లో ఈగో అనుకుంటారు కదా, నేను నాది అంటే ఈగోనే కదా. అందుకని సకల జనులు తమకు తెలిసినను తెలియకున్నాను ఒప్పుకుంటారండి. తెలియదని చాలా తక్కువ, ఏదో చెప్పుకుంటారు సపండి తెలిసినట్టుగా కదా. ఏదో ఒకటి పాప ఏం చేస్తారు, తాపత్రయం. ఈగో ఇక్కడ ఉంది, ఎందుకంటే తలకాయ ఇక్కడ ఉందండి. హెడ్ ఏదో అంటారు కదండి, హెడ్ వెయిట్. ఒక అబ్బాయి ఇంకో చిన్న అమ్మాయిని, వీడు చిన్నవాడే అది ఏమన్నాడు, మనసు పెట్టి చదువు అన్నాడు. మార్కులు రాకేమైతే మనసు పెట్టి చదవాలి. దానికి ఏడుపు వచ్చింది. ఏడుపు వచ్చింది అంటే అంటే మనసు అంటే ఎక్కడ ఉంటుందమ్మా, ఎలా పెట్టి చదవాలండి. అంటే అది అనుకుంది ఏదో మనసు అంటే ఏదో వస్తువు అనుకుంది. చూసారా, అర్థం తెలియకపోతే నీకు హెడ్ వెయిట్ ఉందని అవతల వాళ్ళనంటే వాళ్ళకి తెలియదు అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, నెత్తి మీద ఏం లేదు అనుకుంటారు. వేదైశ్చ సర్వై అహమేవ వేద్యం. జీవి యందు అహం రూపమున ప్రసిద్ధంగా ఉంది. ఆవిడ లేకపోతే మీరు నేను అనగలరా? కానీ ఆవిడని పక్కకు పెట్టారు కదా, ఆవిడకి ఏం తెలియదు అంట. కాబట్టి ప్రసిద్ధ అమ్మవారు ఉంది అక్కడ. అందరిలో ఉన్నది ఆవిడే కదా, నిన్న వచ్చింది లోపల ఉన్నది ఆవిడని వచ్చింది కదా. అవునంది. సర్వ చైతన్య రూపం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి. ఆది విద్య అయి సర్వ చైతన్య స్వరూపమున ప్రసిద్ధమగు నీకు నమస్కారం. కాబట్టి ఉన్నది ఆవిడే, అంటే బ్రహ్మమే. మళ్ళీ ఈ సూక్ష్మాన్ని మర్చిపోకండి, తెలిసిందే కానీ ఇట్లా తెలియదండి అంట. నిన్న అదే కదా, ఏంటది శరీరము ఇంద్రియాలు ఆత్మ అనగానే అదేలాగా ఉన్నది ఆత్మేనా తెలుసు, ఇది తెలుసు అది తెలుసు, కానీ ఇది వర్డ్ ఇలా వచ్చింది కాబట్టి మాకు తెలుసు. సంతోషం, మీరు దాన్ని తీర్చుకున్నారు, ఇట్స్ ఓకే. కాబట్టి ఇక్కడ బ్రహ్మమే
మీరు ఆరాధించే దైవంగా వచ్చిందని చాలా సార్లు చెప్పడం జరిగింది కదా. అయితే ఇక్కడ పాపం కొత్త విషయం ఏమిటి అంటే బ్రహ్మం ఎంత శక్తివంతమైందో మీరు తెలుసుకోవాలి. ప్రపంచం నా నేటికి నీ పల్లెల యందు నివసించు ప్రజలే ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు కాదు వెళ్ళారు. కాబట్టి ఇక్కడ రకరకాలు ఇప్పుడు గ్రామ దేవతలని, ఈ రకరకాలుగా వ్యాధి నివారక దేవతలని, గ్రామ దేవతలు చెప్పుకున్నాక అరిష్ట నివారక దేవత, ఏవో రకరకాలు ఉన్నాయి కదండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దేవత అని ఉంటుంది కదా. పల్లెటూరుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏముంది, ఒక రాయి పెడితే కూడా దాన్ని ఆరాధిస్తారు. ఏదో పసుపు రాసేసి పొలాల్లో ఉంటుంది. రకరకాల వాళ్ళకి ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా. అవన్నీ కూడా మరి అమ్మే అవుతుందా, వేరే వాళ్ళు అవుతారు? ఉన్నాయి కదా. ఎందుకంటే రాయి ఆవిడే కదా. ఎక్స్పీరియన్స్ ఇచ్చేది చాలా కట్టుకుంది. అంటే ఆవిడ ప్రసిద్ధ. ప్రసిద్ధ అంటే ఏ దేవత ప్రసిద్ధి పొందినా అది అమ్మ రూపమే. ఏదైనా సరే అమ్మ తప్ప అన్యం లేదు. కాబట్టి మళ్ళీ సూక్ష్మం ఏంటి, బ్రహ్మము తప్ప అన్యం లేదు. రాయి అయినా రప్పైనా ఇంకోటైనా కదిలినా కదలకపోయినా అంతా బ్రహ్మమే. అంటే ఆ బ్రహ్మం యొక్క శక్తి ఇది అంటే దీన్ని కదల్చకూడదు అన్నప్పుడు ఆ శక్తి ఆ బ్రహ్మముదే. ఇప్పుడు ఇల్లు కట్టారండి మామూలుగా, ఇది దీని గురించి మామూలుగా అనుకో, దాన్ని డిస్మాంటిల్ చేయాలంటే ఎంత కష్టం అండి. చూసారా, బ్రహ్మశక్తి అక్కడే తెలియాలి. జడ పదార్థాన్ని అన్ని జడ పదార్థాలు అనట్లేదు, కొన్ని జడ అంటే అసలు కదలని వాటిని, ఒక పర్వతాన్ని చేయాలంటే ఎంత కష్టం అండి. ఎలకకి తేలికట, అది టకటక చేసేసి వాటికి ఆ శక్తి ఇచ్చారు. పర్వతాలకి కన్నాలు పెట్టదు. నీ ఇంటికి కన్నం పెట్టేది ఎవరు? ఎలకలు ఉన్నప్పుడు అది శుభ్రంగా కన్నం పెట్టట్లా. అదే మీరైతే గోడ పగుళ్ళు వస్తుంది. చుట్టు పెట్టి కొట్టి మెషిన్ పెట్టి తెచ్చి చేస్తే పగుళ్ళు రావు. అదే ఎలక చేస్తే అందుకే అది ఇచ్చాడు, మరి అది దాక్కోవాలి. మీ నుంచి రక్షణ పొందద్దు, అందుకని అది కలుగులు చేస్తుంది. మట్టైనా మీరు అంత తేలిగ్గా తవ్వగలరా? అది ఎంత పెద్ద కలుగు చేస్తుంది. అవి వేరే ఉంటాయి కదా కలుగులేవు అంటే, అవి ఎంత చేస్తుంది. గాజు పెంకులు అన్ని వేసినా మళ్ళీ వస్తుంది. మరి మీరు గాజు పెంకుల్లో చేయి పెడితే పరిగెత్తడమే డాక్టర్ దగ్గర. మరి వాటికి ఆ శక్తి ఉందని వాటికి అది పెట్టాడు. ఎందుకంటే వాటి రక్షణ, వాటి పోషణకి వాటికి అది అవసరం. మీరు చేయగలరా అలా కలుగు నీట్ గా? ఓ పిచ్చకు కూడా కట్టగలరండి. అంటే ఒక చుక్క వర్షపు నీరు లోపలికి పడకుండా అది కట్టుకుంటుంది. ఉన్నది ఒక్క ముక్కు, అది కాళ్ళు కూడా వాడదు కదా, ముక్కుతోటే తెచ్చి కడుతుంది. మీరు కట్టగలరా? 2 చేతులు, 2 కాళ్ళు, కళ్ళు, యూట్యూబ్, అది చూస్తూ కూడా కట్టరు. ఇంత స్లాబ్ వెళ్తారు. ఒకవేళ ఎక్కడన్నా ఉందనుకోండి, లీకేజ్ అవ్వట్లే. ఎంత సిమెంట్లు ఎన్ని చేసి, క్యూరింగ్ చేసి ఎన్ని చేసినా మళ్ళీ ఎక్కడో ఒక చిన్న ఉందనుకోండి. చాలా బిల్డింగ్స్ లో చూసుకోలేదు మరి, ఇది అనుభవమే కదా. మరి ఒక పిచ్చుక ఎలా కట్టింది? దాని లోపల ఒక చుక్క వాన పడుతుంది. మరి బయటే ఉంటాయి కదా పాపం. మీరు చేయగలరా? పిచ్చుకను మాలి మీరు చేసుకుంటే మటుకు అది కడుతుంది. ఇప్పుడు ఉన్నది బ్రహ్మమే. అమ్మ శక్తి అన్నా, బ్రహ్మశక్తి అన్నా, శివుడి శక్తి అన్నా అన్నీ ఒకటే. వాళ్ళల్లో మీరు ఎన్ని రూపాలు పెట్టినా ఈ రూపానికి ఆ రూపానికి అభేదమే. అది మీరు వాళ్ళిద్దరిని అమ్మ నాన్న అన్నా, భార్యాభర్తలన్నా, ఇంకోటన్నా ఏవి కూడా ఈ నశించే బంధాలతో పోల్చడానికి లేదు. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నశించే బంధాలకి వాళ్ళకి సారూప్యము సామీప్యాలు చేయలేదు. వీటన్నిటికీ అతీతమైన స్థితిలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి శివ పార్వతులు అనగానే వాళ్ళు భార్యాభర్తలు, వీళ్ళు ఇది పరివారం ఇది అనడానికి లేదు. ఎందుకంటే నీ బుద్ధి ఒకటి స్థిరత్వం పొందడానికి
గణేశుడు అన్నారు, కుమారస్వామి అన్నారు, అందుకని వాళ్ళు శివ పరివారం అన్నారు. శివ పరివారంలో నంది అన్ని కూడా ఉంటాయి. అందుకని ఉన్నది ఆ బ్రహ్మమే. నా బ్రహ్మశక్తిని తెలుసుకోండి. అనవసరంగా సమయాన్ని ఇంకా సమయాన్ని వృధా చేసుకోకండి. శుభోదయం.